భవ్య న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సౌభాగ్యత మిషన్ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ క్రాంతిని కలిసి వినతిపత్రం ఇచ్చారు కలబగూరు గ్రామస్తులు. ఊరికి అతి దగ్గరలో ఉన్న మంజీరా డ్యాం మా గ్రామానికి మంజీరా నుండి త్రాగునీరు చొరవ చూపాలన్నారు. కోదాడ పట్టణంలో 200 అడుగుల భారీ జాతీయ జెండాతో పాఠశాల కళాశాలల విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ సామినేని ప్రమీల రమేష్ పాల్గొని జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం వరిగుంతం గ్రామంలోని శ్రీ సీతారామాంజనేయ రైస్ మిల్ ను కొల్చారం తహసీల్దార్ కార్యాలయం వద్ద బుధవారం జరిగిన వేలంపాటలో సంగారెడ్డి జిల్లా పెద్దాపూర్ గ్రామానికి చెందిన విఠల్ రెడ్డి దక్కించుకున్నారు. నర్సాపూర్ పట్టణానికి చెందిన పైడి శ్రీధర్ గుప్తా సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కు చెల్లించాల్సిన బకాయిల కింద శ్రీధర్ గుప్తాకు చెందిన వ్యవసాయేతర భూములు నూతనంగా నిర్మిస్తున్న రైస్ మిల్లు ఆర్ఆర్ యాక్ట్ ప్రకారం సీజ్ చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భవ్య టీవీ. బంగ్లాదేశ్ లో హిందూ మైనారిటీల మీద జరుగుతున్నటువంటి దాడులను ఖండించినటువంటి వాళ్ళు ఒక్కసారి గుండె మీద చెయ్యి వేసుకొని ఆలోచించాలన్నారు ఎంపీ రఘునందన్ రావు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన తిరంగా ర్యాలీ ప్రదర్శన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. బంగ్లాదేశ్ లో హిందూ మైనారిటీల మీద జరుగుతున్నటువంటి దాడులను ఖండించినటువంటి వాళ్ళు ఒక్కసారి గుండె మీద చెయ్యి వేసుకొని ఆలోచించాలని, లౌకికవాదం పేరిట ఈ దేశంలో చిన్న సంఘటనలు జరిగితే గగ్గోలు పెట్టే మేధావుల్లారా, దేశంగాని దేశంలో మైనారిటీల మీద జరుగుతున్న దాడుల పట్ల మీ మౌనాన్ని ఈ సమాజం సిగ్గుతో తలదించుకునేలా చేశారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నామని అన్నారు ఉమ్మడి మెదక్ జిల్లా ఎంపీ రఘునందన్ రావు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన తిరంగా ర్యాలీ ప్రదర్శన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రఘునందన్ రావు ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత ప్రధాని పిలుపునిచ్చినటువంటి హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో ప్రతి వ్యక్తి కులమతాలకు అతీతంగా జాతీయ జెండా ఎగురవేయాలని పిలుపునిస్తున్నామని అన్నారు. జాతీయ జెండాను ఎగరవేయని వాళ్ళు దేశభక్తుల దేశద్రోహులో ఈ దేశంలో ఉండాలా వద్దా అనేది దేశ ప్రజలు నిర్ణయిస్తారని అన్నారు. బంగ్లాదేశ్ లో మైనార్టీల మీద జరుగుతున్నటువంటి దాడులను ఖండించినటువంటి వాళ్ళు ఒక్కసారి గుండె మీద చేసి ఆలోచించుకోవాలి. ఈ దేశంలో చిన్న సంఘటన జరగకంటే ముందే కొన్ని వేల గంటలు టీవీ ఛానళ్లలో చర్చలు జరిపి ఈ దేశ గౌరవాన్ని మంటగల్పాలని చూస్తున్నటువంటి మేధావులారా, బంగ్లాదేశ్లో హిందూ మైనార్టీల మీద జరుగుతున్నటువంటి దాడుల పట్ల మీ మౌనం ఎందుకనేది మీరు స్పందించాలి. గజ్వేల్ లాంటి ఒక పట్టణంలో ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి మా మీద జరుగుతున్నటువంటి దాడిలోకి ఎవరు మాట్లాడతలేరని గజ్వేల్ పట్టణం బంద్ చేసిరంటే ప్రజలలో వస్తున్నటువంటి చైతన్యాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి బాధ్యత రాజకీయ పార్టీలు నాయకుల మీద ఉందనేది ఈ సందర్భంగా అర్థం చేసుకోవాలి. లౌకికవాదం పేరిట ఈ దేశంలో ఒక చిన్న సంఘటన జరిగితే గగ్గోలు పెట్టేటువంటి మేధావులారా, దేశంలో మైనార్టీల మీద జరుగుతున్నటువంటి దాడుల పట్ల మీ మౌనాన్ని ఈ సమాజం సిగ్గుతో తలదించుకునేలా చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సెక్యులరిజం అంటే ఈ దేశంలో మైనార్టీలకు రక్షణ ఉండాలి, కానీ మన పక్కన ఉన్నటువంటి రాష్ట్రంలో దేశంలో మైనార్టీల మీద దాడులు జరుగుతుంటే మీ మౌనం ఏ రకమైనటువంటి సంకేతం పంపిస్తుందో ఒకసారి ఆలోచించండి. అందుకని దయచేసి జాతీయ జెండా పట్ల ఈ దేశం పట్ల ఈ దేశం నాది అనేటువంటి భావన పెంపొందించేందుకు భారత ప్రధాని గారు పిలిపించినటువంటి హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో ప్రతి వ్యక్తి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, రేస్, రిలీజియన్ అందరూ భాగస్వాములై అన్ని ఇళ్ల మీద రేపు జాతీయ జెండాలు ఎగిరేయాలని మేము ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. అట్లా ఎగిరేయని వాళ్ళు దేశభక్తుల దేశద్రోహుల, వాళ్ళు ఈ దేశంలో ఉండాలా ఉండకూడదా అనేది ప్రజలు నిర్ణయించుకుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నిన్నటి నుంచి గజ్వేల్ పట్టణం చూపిస్తున్నటువంటి స్ఫూర్తికి ఈ పట్టణ పుర ప్రముఖులందరినీ కూడా నేను శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ అభినందిస్తా ఉన్నా. జై హింద్, జై భారత్. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల పరిధిలోని అంగడిపేట గ్రామానికి చెందిన నిరుపేద వధువు వివాహానికి తాజా మాజీ ఎంపీపీ హనుమన్న గారి స్వరూప నరేందర్ రెడ్డి సహకారంతో పుస్తెమట్టలు అందజేశారు. అంగడిపేటకు చెందిన బోయిని రాజు అనే నిరుపేద కుమార్తెకు వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్ పుస్తెమట్టలు అందజేశారు.
మెదక్ జిల్లా వెల్దుర్తి మండల పరిధిలోని అంగడిపేట గ్రామానికి చెందిన నిరుపేద వధు వివాహానికి తాజా మాజీ ఎంపీపీ హనుమన్న గారి స్వరూప నరేందర్ రెడ్డి సహకారంతో పుస్తెమటలు అందజేశారు. అంగడిపేటకు చెందిన బోయిని రాజు అనే నిరుపేద కుమార్తెకు తాజా మాజీ ఎంపీపీ సహకారంతో బుధవారం వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్ పుస్తెమటలు అందజేశారు. గత కొంతకాలంగా తాజా మాజీ ఎంపీపీ స్వరూప నరేందర్ రెడ్డి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, నిరుపేదలకు అండగా ఉంటూ సహాయ సహకారాలు అందిస్తున్నారని వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్ తెలిపారు. ఎంపీపీ దంపతులు ఆయురారోగ్యాలతో కలకాలం జీవించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ కృష్ణగౌడ్, హౌస్ల మల్లేశం, గిరికల మల్లేశం, కర్ర మైసయ్య, అరికల సత్తయ్య, జీసయ్య గారి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వెల్దుర్తి గ్రామంలోని అంగడిపేట వాడలో మన బోయిని రాజు కుమార్తె వివాహంకు మరియు అతనికి కుమార్తెకు మన ఎంపీపీ స్వరూప నరేందర్ రెడ్డి గారు పుస్తెమట్టెలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అతడు అడగడము మన మల్లేశ, గిరికల మల్లేశ, కరమైసయ్య, అరికెల సత్యన్న వీళ్ళందరూ కలిసి వాళ్ళు పేదవాళ్ళన్నా వారికి ఏమన్నా మనం సాయం చేస్తే బాగుంటుందన్నా అని చెప్పి మా దృష్టికి తెస్తే మేము మన ఎంపీపీ దృష్టికి తీసుకుపోగానే మేము అడిగిన తక్షణమే మరి అతడు పెద్ద మనసు చేసుకొని మరి కంపల్సరిగా నేను ఇస్తా అని చెప్పేసి ఆయన చేపించి ఇవ్వడం జరిగింది. అది చాలా సంతోషకరం. మరి అదే కాకుండా మున్ముందు కూడా అతడు ఇంకా ఎవరైనా నిరుపేదలు ఉన్నా కానీ నేను చేపిస్తా, మీరు మా దృష్టికి తీసుకొస్తే నేను తప్పకుండా చేపిస్తా అని చెప్పడం జరిగింది. అతడు నిజంగా చాలా పెద్ద మంచి మనసున్న మనిషి. ఎందుకంటే ఎంతోమంది ఉన్నతమైన స్థితిలో ఉంటారు, శ్రీమంతులు ఉంటారు, కానీ అందరికీ ఉండదు ఆ గుణం. కానీ నరేందర్ రెడ్డి మేము అడగంగానే మీరు కాదనకుండా తక్షణమే ఆ పేదలకు నేను 100% నేను సాయం చేస్తా, మీకు ఇంకా ఎవరన్నా ఉన్నా సరే నేను చేసిస్తా, మీకు చెప్పండి ఎలాంటి సాయం అయినా సరే నేను చేస్తా అని చెప్పిండు. నిజంగా అతడు చాలా మాకైతే చాలా బాగా అనిపించింది. వెల్దుర్తిలో ఇది ఫస్ట్ టైం ఆయన ఇవ్వడం అనేది. ఎందుకంటే ఇక మున్ముందు కూడా నేను ఇస్తా అని చెప్తుండు. ఆయనకు భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు నిండు 100 ఏళ్ళు ఇవ్వాలని చెప్పేసి వారి భార్యాభర్తలకు ఇద్దరికి కూడా, మరియు అతడు మంచి ఉన్నతమైన స్థితికి ఇంకా ఎదగాలి, మాలాంటి పేద ప్రజలకు అందరికి కూడా అతని యొక్క సాయం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక రంగా థియేటర్ సెంటర్ లో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక రంగా థియేటర్ సెంటర్ లో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గత 5 సంవత్సరాల కాలంలో మల్లయ్య యాదవ్ గారి ఆధ్వర్యంలో కోదాడ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందని, రాబోయే ఎన్నికల్లో తిరిగి మల్లయ్య యాదవ్ ను శాసనసభ్యునిగా గెలిపించుకొని జన్మదిన కానుకగా అందజేస్తామని అన్నారు. ఇట్టి కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కవితా రాధారెడ్డి, కర్ల సుందర్ బాబు, కాసాని మల్లయ్య, మాదాల ఉపేందర్ యాదవ్లతో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ శాసనసభ్యులు, కోదాడ అభివృద్ధి ప్రదాత బొల్లం మల్లయ్య యాదవ్ గారి యొక్క జన్మదిన సందర్భంగా ఈరోజు కోదాడ పట్టణంలో ఆయన యొక్క పుట్టినరోజు వేడుకలు బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో మరి ఘనంగా నిర్వహించడం జరిగింది. గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఎమ్మెల్యేగా బొల్లం మల్లయ్య యాదవ్ గారు కోదాడ పట్టణాన్ని ఎంతగా అభివృద్ధి చేశాడో ప్రజలందరికీ తెలుసు. మల్లన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అనేక మంది పేద ప్రజలు ఆయన ద్వారా లబ్ధి పొందిన వారంతా ఈరోజు మళ్ళీ ఆయన్ను ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలనేటువంటి ఆశతో ఉన్నారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ పిలుపునిచ్చేది ఏంటంటే రాబోయే కాలంలో 2028 ఎలక్షన్లో బొల్లం మల్లయ్య యాదవ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి ఆయనకు పుట్టినరోజు కానుకగా ఇవ్వవలసిందిగా తెలియజేస్తూ, హ్యాపీ బర్త్డే మల్లన్న, మీరు మా అండ, మీరే మా ధైర్యం, మీరే మా స్థైర్యం. కోదాడ అభివృద్ధి ఉందంటే అది మల్లన్నతోనే సాధ్యం. జై మల్లన్న, జై జై మల్లన్న. వర్ధిల్లాలి బొల్లం మల్లయ్య యాదవ్ గారి నాయకత్వం. మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ గారి జన్మదిన సందర్భంగా టీఆర్ఎస్ శ్రేణులు మొత్తం కూడా పెద్ద ఎత్తున కోదాడ నియోజకవర్గంలో వారి యొక్క జన్మదిన శుభాకాంక్షలను పురస్కరించుకొని అందరూ వేడుకలు చేసుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా కోదాడ మండలం, కోదాడ టౌన్లో వారి యొక్క కుటుంబ సభ్యులాగా మేము అందరం కూడా అండదండలుగా ఉంటూ పార్టీ శ్రేయస్ కోరి మళ్ళీ వారి అభివృద్ధి, కోదాడ ఎంత అభివృద్ధి చేశారో కోదాడ నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలుసు. అన్ని
వాళ్ళు ఇంకా ఆయుర ఆరోగ్యాలతో ఉండి మున్ముందు మళ్ళీ ఎమ్మెల్యేగా ఉండాలని కోరుకుంటూ వారందరికీ వాళ్ళ కుటుంబ సభ్యులతో సహా అందరూ క్షేమంగా ఉండాలని గొల్లం మల్లయ్య యాదవ్ గారికి బర్త్డే విషెస్ చెప్పుకుంటూ ఈ కార్యక్రమం చేయడం జరిగింది. హ్యాపీ బర్త్డే మల్లయ్య. మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలోని రైల్వే అండర్ పాస్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు మంగళవారం ప్రారంభించారు. గత 10 సంవత్సరాల క్రితం రైలు బస్సులు ఢీకొన్న ప్రమాదంలో ప్రైవేటు పాఠశాలకు చెందిన సుమారు 23 మంది విద్యార్థులు మృతి అప్పట్లో పెద్ద విషాదం నింపింది. మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలోని రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణం పనులు మంగళవారం ప్రారంభించారు. గత 10 సంవత్సరాల క్రితం రైలు బస్సు ఢీకొన్న ప్రమాదంలో ప్రైవేటు పాఠశాలకు చెందిన సుమారు 23 మంది విద్యార్థులు మృతి చెందారు. అప్పట్లో ప్రభుత్వం రైల్వే అండర్ పాస్ నిర్మాణానికి నిధులు కేటాయించి పనులు ప్రారంభించింది. అవి మధ్యలోనే నిలిచిపోవడంతో ప్రజలు రైల్వే అండర్ పాస్ బ్రిడ్జిలు లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని నూతనంగా ఎంపికైన ఎంపీ రఘునందన్ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించిన ఎంపీ అధికారులను ఆదేశించారు. దీంతో పనులు పునః ప్రారంభించారు. స్థానికులు పనులు ప్రారంభించడంపై హర్షం వ్యక్తం చేశారు. మండల పార్టీ అధ్యక్షులు వేణుగోపాల్ మాట్లాడుతూ ఎంపీ సహకారంతో పనులు ప్రారంభించామన్నారు. ఈ సందర్భంగా ఎంపీకి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు తెలిపారు. మండలం కేంద్రంలోని రైల్వే బ్రిడ్జ్ దగ్గర గతంలో స్కూల్ బస్సు యాక్సిడెంట్ అవడం జరిగింది. 23 మంది పిల్లలు మరణించడం జరిగింది. రైల్వే పనులు చేపట్టకపోవడంతో ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దీనికి స్పందించి ఎంపీ గారు పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది. దీనికి గాను స్పందించి అధికారులు ఈ రోజు నుంచి పనులు చేపడుతున్నారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారికి మాసాపేట మండల ప్రజల తరఫు నుండి, మాసాపేట మండల బీజేపీ తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రఘునందన్ రావు గారి చొరవతో మాసాయిపేట్ అండర్ బ్రిడ్జ్ పనులు ప్రారంభమయ్యాయి. పార్లమెంటు మెదక్ ఎంపీగా గెలిచిన రఘునందన్ రావు గారు పార్లమెంటు తొలి సెషన్లోనే మాసాయిపేట పేరును వినిపిస్తూ పార్లమెంటులో మాసాయిపేటలో గల అండర్ బ్రిడ్జ్ పనులు పూర్తి చేయాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు మాసాయిపేట రైల్వే అండర్ బ్రిడ్జ్ పనులు ప్రారంభమయ్యాయి. ఈ అండర్ బ్రిడ్జ్ వలన మాసాయిపేటలో గల ప్రజలకు మరియు రైతులకు ఎంతో లాభం చేకూరుతుంది. ఈ బ్రిడ్జ్ పనులు ఇప్పటి వరకు ఈ బ్రిడ్జ్ పనులు ప్రారంభమై దాదాపుగా సంవత్సరానికి ఎక్కువ కావస్తుంది. ఇప్పటికీ రైతులు చాలా అవస్థలు పడుతున్నారు. దీంతో ఈ బ్రిడ్జ్ పనులు త్వరలో పూర్తయితే రైతులు ఎంతో సంతోషం. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సౌభాగ్యత మిషన్ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ క్రాంతిని కలిసి వినతిపత్రం ఇచ్చారు కలబగూరు గ్రామస్తులు. ఊరికి అతి దగ్గరలో ఉన్న మంజీరా డ్యాం మా గ్రామానికి మంజీరా నుండి త్రాగునీరు చొరవ చూపాలన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సౌభాగ్యత మిషన్ కార్యక్రమంలో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో హైదరాబాద్ లో నిర్వహిస్తున్న 2 రోజుల వర్క్ షాప్ లో భాగంగా స్టడీ టూర్ ఉదయం ఐఏఎస్ సెక్రటరీ, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అధికారుల బృందం సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి మండలం మంజీరా అభయారణ్యంను సందర్శించిన సందర్భంలో జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి గారికి కలబగూరు గ్రామస్తులు వినతి పత్రం అందించారు. ఊరికి అతి దగ్గరలో ఉన్న మంజీరా డ్యాం మా గ్రామానికి మంజీరా నీరు త్రాగుట కొరకు చొరవ చూపాలని అన్నారు. అదేవిధంగా డ్యాం పరివాహక ప్రాంతంలో పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేసే విధంగా కోరారు. గతంలో అనేక మంది రైతులు డ్యాంలో భూములు కోల్పోయినా ఇట్ సెల్ఫ్ జీవనోపాధి కల్పించే విధంగా చొరవ చూపాలని కోరారు. గ్రామం యందు 11వ శతాబ్దం నాటి శ్రీ కాశీ విశ్వేశ్వర దేవాలయం, శ్రీ సంగమేశ్వర దేవాలయం మరియు శ్రీ పాండురంగ స్వామి ఆలయాలు కలవు. దేవాలయాల అభివృద్ధిపై చొరవ చూపాలని కోరారు. గ్రామ మాజీ సర్పంచ్ మంజుల పాండురంగం, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు చక్రపాణి, గ్రామ ఉప సర్పంచ్ అజయ్, గ్రామస్తులు ఆనంద్, మున్వర్ అలీ, ఆసిఫ్, సుధీర్, దత్తు, శ్రీనివాస్, మహేష్ తో కలిసి గ్రామ అభివృద్ధికై కలెక్టర్ తో కోరడం జరిగిందని అన్నారు. కలెక్టర్ గారికి కలబగూరు గ్రామ ప్రజల తరపు నుంచి మేము ముఖ్యంగా ఏం విన్నవించినామంటే, సెంట్రల్ టీం, యునెస్కో టీం కూడా వచ్చింది, వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కలబగూరు గ్రామ ప్రజల తరపు నుంచి కలబగూరు గ్రామంలో రైతులు ఎన్నో వ్యవసాయ భూములు కోల్పోయారు డ్యామ్ వల్ల. ఇన్ని రోజులు డ్యామ్ ఉన్నప్పటికీ మాకు శాపంగా మారింది. మేడం రాకతోటి, యునెస్కో వారి రాకతోటి ఇది మాకు వరప్రదాయంగా మారాలని మేడంకు అతి కూతవేడు దూరంలో కల్లబగూరు గ్రామం ఉన్నప్పటికీ ఇప్పుడు తాగునీటికి నోచుకోలేము. మేము తాగునీటితో పాటు ఉపాధి అవకాశాలు కల్పించాలని మేడం గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
ఈరోజు మన జిల్లా కలెక్టర్ గారికి కలబ్గూర్ గ్రామ ప్రజల తరఫున కలబ్గూర్ గ్రామానికి మంజీరా నీటి సరఫరాను ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది. ఈ విషయమై గతంలో కూడా మంజీరా మేనేజింగ్ డైరెక్టర్ గారిని కూడా హైదరాబాద్ వెళ్ళి కలవడం జరిగింది. ఇస్తామని చెప్పిండు. కానీ ఇప్పటివరకు కూడా కలబ్గూర్ గ్రామం లోపల గ్రామ పంచాయతీ పరిధి లోపల మంజీరా డ్యామ్ ఉన్నా మాకు తాగడానికి నీరు మాత్రం ఇవ్వడం లేదు. కాబట్టి ఈరోజు కలెక్టర్ గారి దృష్టికి మళ్ళీ ఒకసారి దీన్ని తీసుకుపోయి రిక్వెస్ట్ చేయడం జరిగింది. కలబ్గూర్ గ్రామ పంచాయతీ మంజీరా నీళ్లు తాగడానికి ఇవ్వాలని కోరడం జరిగింది. అట్లాగే కలబ్గూర్ గ్రామ పంచాయతీ పరిధి లోపల మంజీరా డ్యామ్ తర్వాత పురాతనమైన కాశీ విశ్వేశ్వర మందిరం గలదు. అలాగే మంజీరా నది లోపల ముసళ్ళ పెంపకం గురించి ఉంది. కాబట్టి ఈ ఏరియాను పర్యాటక కేంద్రంగా గుర్తించాలని చెప్పి కోరడం జరిగింది. కోదాడ పట్టణంలో 200 అడుగుల భారీ జాతీయ జెండాతో పాఠశాల కళాశాలల విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ సామినేని ప్రమీల రమేష్ పాల్గొని జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. కోదాడ పట్టణంలో 200 అడుగుల భారీ జాతీయ జెండాతో పాఠశాల కళాశాల విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ సామినేని ప్రమీల రమేష్ పాల్గొని జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. కోదాడలో ఇండియన్ వెటర్నరీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 100 అడుగుల జాతీయ జెండా స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రేపు ఆవిష్కరిస్తున్న సందర్భంగా నేడు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. రేపు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 100 అడుగుల జెండాను ఎగురవేసే ప్రాంగణాన్ని ఇండియన్ వెటర్నరీ ఆర్గనైజేషన్ సభ్యులతో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం మాజీ సైనికులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దేశభక్తి భావం కలిగి ఉండాలని, ఈ రోజు మనం ఇలా హాయిగా జీవిస్తున్నామంటే సరిహద్దుల్లో సైనికుడు కాపలాగా ఉండటమే అన్నారు. ఇండియన్ వెటర్నరీ ఆర్గనైజేషన్ అధ్యక్షులు గుండా మధు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రభుత్వ అధికారులు, ఇండియన్ మాజీ సైనికులు, పలు కాలేజీల యాజమాన్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. మనం గొప్పగా చెప్పుకుంటున్నాం ఆసియా ఖండంలోనే మొదటిది అని. ఎందుకంటే ఆర్మీ, నావీ, ఎయిర్ ఫోర్స్, అదేవిధంగా యూత్ వింగ్, ఉమెన్ వింగ్ మరియు ప్రణాళిక కోదాడ ప్రజల సహకారం, దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న మిత్రుల సహకారంతో ఇది ఏర్పాటు చేయడం చాలా గర్వకారణం. ఎందుకంటే ఈరోజు కోదాడలో 30,000 మంది విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ దాదాపు 2.5 నెలల నుంచి ఈ యజ్ఞం జరుగుతుంది. ఎందుకంటే పర్మిషన్ కోసమైతే ఏంటి, ఫిజికల్ గా గ్రౌండ్ లో వర్క్ చేయడం కోసమైంది. ఎంతో మంది యూత్ వింగ్ సభ్యులు సహకారం, వెక్టర్ సహకారంతో ఇంత గొప్ప కార్యక్రమాన్ని మనం కోదాడలో గొప్పగా చెప్పుకుంటున్నాం. ఆసియా ఖండంలో మొదటిది అని. ఎందుకంటే ఇంత అదృష్టం కోదాడకి దక్కడానికి సహకారం చేసిన యూత్ వింగ్, ఉమెన్ వింగ్, వెటర్నరీస్ మరియు ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ స్థలదాతైన కత్తిపగల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరియు ఎంతో గొప్పగా ర్యాలీ ప్రోగ్రామ్ లో అటెండ్ అయ్యి మీ యొక్క నేర్పరితనానికి మరియు అన్ని విషయాల్లో కోఆపరేషన్ చేసినందుకు స్టూడెంట్స్ కి మరియు యాజమాన్యానికి కూడా ధన్యవాదాలు తెలుస్తున్నాను. జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ జెండా మీరు పట్టుకొని మోసుకుంటూ వచ్చారు. ఈ జెండా నిలబడటానికి, ఇది పడకుండా కింద పడకుండా నిలబెట్టడానికి నా సైనికులు ఇప్పుడు ఎప్పుడు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. మేరా జవాన్ जो है वो है इसलिए हम इधर है. हम वो नहीं है, हम नहीं है. ఈ దేశానికి చరిత్ర కూడా ఉండదు. సైనికుడు ఒక దేశం కట్టుకున్నది, మోదీ కట్టుకున్నాడు, లేదా ఇంకొకరు కట్టుకున్నారు. నెహ్రూ గొప్పవాడు, గాంధీ గొప్పవాడు, ఎవరు గొప్పవాడైనా ఈ దేశానికి గొప్పవాడు ఒక్కడు నా సైనికుడు. వాడు ఉన్నంత కాలం వీళ్ళు ఉంటారు, వాడు లేని రోజు వీళ్ళు లేరు. జనాలు అంటారు మీరు చౌకీదార్ అని. हम बोलते हम चौकीदार नहीं है. चौकीदार जब गोली का आवाज सुनता है तो भाग जाता है. जवान ऊंचे उठा के चैलेंज करके मैं आता हूं. ठीक है बेटा, నేను చెప్తున్నా. మళ్ళీ నేను కొంతమంది టీవీగా నడవటం చూశాను. बेटा तुम लोग ऐसा ही रहना, ऐसा ही जीना, ऐसा ही मरना. जब मरना है तो देश के लिए मरना, बाबा के लिए नहीं है. जो मेरा जवान
वो उधर मरता, उसका जगह के लिए नहीं मरता, उसका जगह के लिए कोर्ट के लिए नहीं जाता, उसका जगह के लिए पुलिस स्टेशन नहीं जाता। वो तुम्हारा जगह, हमारा जगह, वहाँ कुछ पेड़ नहीं है, पौधा नहीं है, किसी काम का नहीं है, वहाँ झंडा फहराने के लिए यही झंडा जान देता है। हिंदीలో ఎందుకు చెప్తున్నానంటే this should reach the whole India. People should know that. People should know that there are ex-servicemen like these people, those who are still serving. I'll tell you one thing. When I was walking, मैं जब भी पैदल आ रहा था, हर कोई मेरे को एक बोतल पानी देता, एक पैकेट पानी देता। मैं बोला जब तक उधर पहुंचता नहीं है तब तक मैं पानी नहीं पीऊंगा। मैं अभी भी गोली मारने के लिए तैयार है, गोली खाने के लिए तैयार है। ठीक है बेटा? That is why India is safe. That is why India is great. हिंदुस्तान कुछ बड़ा है, बोलने लायक है। तो वो जवान डर है, हम जवान डर है। जो जवान सिविल ड्रेस में है वो भी जवान है। आई हैव सीन सम ऑफ द चिल्ड्रन वॉकिंग ऑन द रोड मार्चिंग। आई सैल्यूट देम। మెదక్ జిల్లా కొల్చారం మండలం వరిగుంతం గ్రామంలోని శ్రీ సీతారామాంజనేయ రైస్ మిల్ ను కొల్చారం తహసీల్దార్ కార్యాలయం వద్ద బుధవారం జరిగిన వేలంపాటలో సంగారెడ్డి జిల్లా పెద్దాపూర్ గ్రామానికి చెందిన విఠల్ రెడ్డి దక్కించుకున్నారు. నర్సాపూర్ పట్టణానికి చెందిన పైడి శ్రీధర్ గుప్తా సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కు చెల్లించాల్సిన బకాయిల కింద శ్రీధర్ గుప్తాకు చెందిన వ్యవసాయేతర భూములు నూతనంగా నిర్మిస్తున్న రైస్ మిల్లు ఆర్ఆర్ యాక్ట్ ప్రకారం సీజ్ చేశారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం వరిగుంతం గ్రామంలోని శ్రీ సీతారామాంజనేయ రైస్ మిల్ ను కొల్చారం తహసీల్దార్ కార్యాలయం వద్ద బుధవారం జరిగిన వేలంపాటలో సంగారెడ్డి జిల్లా పెద్దాపూర్ గ్రామానికి చెందిన విఠల్ రెడ్డి దక్కించుకున్నారు. నర్సాపూర్ పట్టణానికి చెందిన పైడి శ్రీధర్ గుప్తా సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కు చెల్లించాల్సిన బకాయిల కింద శ్రీధర్ గుప్తాకు చెందిన వ్యవసాయేతర భూములు నూతనంగా నిర్మిస్తున్న రైస్ మిల్లు ఆర్ఆర్ యాక్ట్ ప్రకారం సీజ్ చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గతంలో వేలం వేయగా ఎవరూ ముందుకు రాలేదు. మరోమారు సివిల్ సప్లై డిఎం హరికృష్ణ సమక్షంలో బుధవారం వేలంపాట నిర్వహించగా సుమారు 5 ఎకరాల భూమితో పాటు శ్రీ సీతారామాంజనేయ రైస్ మిల్ ను సంగారెడ్డి జిల్లా పెద్దాపూర్ గ్రామానికి చెందిన విఠల్ రెడ్డి 10,51,1116 రూపాయలకు దక్కించుకున్నారు. కేవలం ఒకే ఒక్కరు బిడ్ దాఖలు చేయడంతో అతనికే ఈ ఆస్తి సొంతమైనట్లు కొల్చారం తహసీల్దార్ మహమ్మద్ గఫర్ మియా తెలిపారు. 2 రోజుల్లో వేలంపాటలో 25% అమౌంట్ ప్రభుత్వానికి జమ చేయాల్సి ఉంటుందని తహసీల్దార్ తెలిపారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్కు నివేదిక పంపనున్నట్లు తెలిపారు. ఈ వేలంపాటలో డిప్యూటీ తహసీల్దార్ నాగవర్ధన్, గిర్దావర్ ప్రభాకర్, పలువురు వ్యాపారస్తులు, సిబ్బంది పాల్గొన్నారు. మరి శ్రీ పైడి శ్రీధర్ గుప్తా సంబంధించిన శ్రీ ఎంఎస్సి సీతారామాంజనేయ రైస్ మిల్ మరి ఈరోజు వేలం వేయడం జరిగింది. మరి ఈ సివిల్ సప్లై కార్పొరేషన్కి ఉన్న డ్యూ 47 రికవరీ భాగంగా మరి వేలం వేయడం జరిగింది. ఈ వేలంలో మరి విఠల్ రెడ్డి గారు ఒక్కరే పార్టిసిపేట్ చేయడం జరిగింది. మరి దాని బిడ్డింగ్ 10 crores 51,11,116లో మరి వేలం పాటలో ఈ రైస్ మిల్ దానికి చిన్న అలాట్ చేయడం జరుగుతుంది. మరి ఈ ప్రపోజల్స్ అన్ని కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి పంపించి మరి అప్రూవల్ తీసుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ జరుగుతుంది. మరి బిడ్డింగ్లో 15% అమౌంట్ మరి డే ఆఫ్టర్ టుమారో 16th రోజు మిగతా అమౌంట్ వీళ్ళు పే చేయడం అని కూడా ఇన్ఫామ్ చేయడం జరిగింది. బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే ఉంటుందో వితిన్ 1 month వీళ్ళందరూ కూడా పే చేయవలసి ఉంటుంది. అలాగే మరి వేలపాట అందరూ కూడా ముఖ్యంగా డిఎం గారికి అందరూ కూడా ధన్యవాదాలు. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలోని తిగుల్ నర్సాపూర్ లో గల శ్రీ కొండపోచమ్మ దేవాలయాన్ని మంగళవారం రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలోని తిగుల్ నర్సాపూర్ లో గల శ్రీ కొండపోచమ్మ దేవాలయాన్ని మంగళవారం రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ శోభారాణి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ బండ్ల శోభారాణి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ నిర్వాహకులు ఆమెకు శాలువాతో సత్కరించి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందించారు.
రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని కొండపోచమ్మ తల్లిని కోరుకున్నట్లు ఆమె తెలిపారు. వారితో పాటు పీస్ స్వచ్ఛంద సంస్థ కో డైరెక్టర్ అరుణ ఉన్నారు. ఆ భగవంతుని కృపతో నియోజకవర్గం సస్యశ్యామలంగా ఉండాలన్నారు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మహిళా నాయకురాలు కత్తి కార్తిక గౌడ్. సిద్దిపేట జిల్లా దుబ్బాక కళ్యాణ వెంకటేశ్వర స్వామికి వస్త్రాలు, బ్రాహ్మణులకు 6 రోజుల పాటు జరిగే కార్యక్రమాలకు దీక్షా వస్త్రాలు, బ్రాహ్మణ సమారాధన అందించారు. ఆ భగవంతుని కృపతో నియోజకవర్గం సస్యశ్యామలంగా ఉండాలని శ్రీ బాలాజీ వెంకటేశ్వర ఆలయంలో జరిగే తృతీయ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి పుణ్యహావచనం, అంకురార్పణ, రక్షాబంధన్ పూజ, విశ్వకేశన పూజ కార్యక్రమంలో పాల్గొని సాక్షాత్తు ఆ తిరుమల వెంకటేశ్వర స్వామిగా కొలిచిన సిద్దిపేట జిల్లా దుబ్బాక కళ్యాణ వెంకటేశ్వర స్వామికి వస్త్రాలు, బ్రాహ్మణులకు 6 రోజుల పాటు జరిగే కార్యక్రమాలకు దీక్షా వస్త్రములు, బ్రాహ్మణ సమారాధన అందించిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మహిళా నాయకురాలు కత్తి కార్తిక గౌడ్. చేస్తున్నామయ్యా అని స్వామివారికి అమ్మవారికి కంకణ ధారణ ధరింపు చేయబోతున్నాము. కంకణ బద్దులై ఉండాలి అని స్వామికి విజ్ఞాపన చేస్తూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోదాడ పట్టణంలో 200 అడుగుల భారీ జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించిన విద్యార్థులు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ సామినేని ప్రమీల రమేష్. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఘనంగా కోదాడ మాజీ సభ్యుని జన్మదిన వేడుకలు. బొల్లం మల్లయ్య యాదవ్ పుట్టినరోజు సందర్భంగా స్థానిక రంగా థియేటర్లో కేక్ కట్ చేసి సంబరాలు. వెల్దుర్తి మండలం అంగడిపేట గ్రామానికి చెందిన నిరుపేద వివాహానికి పుస్తే మట్టలు అందజేస్తున్న ఎంపీపీ. హనుమన్న గారి స్వరూప నరేందర్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన బోయిని రాజు దంపతులు. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండించని వాళ్ళు గుండెపై చేయి వేసుకోవాలన్న ఎంపీ. గజ్వేల్ పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన తిరంగా ర్యాలీలో పాల్గొన్న రఘునందన్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భవ్య టీవీ.